పాండవుల వనవాసం. పాచికల ఆటలో ఓడిపోయిన పాండవులు కౌరవులతో చేసుకున్న ఒప్పందము ప్రకారము 13 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చెయ్యాలి. ఈ వనవాస కాలంలో పాండవులు ద్రౌపదితో అడవులలో నివసించాలి. అజ్ఞాతవాసము. వనవాసము చివరి సంవత్సరములో అజ్ఞాతవాసము. ఈ సమయములో పాండవులు విరాట్ రాజు ఆస్థానములో గడుపుతారు. అజ్ఞాతవాస కాలములో పాండవులను ఎవరైనా గుర్తిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసము చేయాల్సి వస్తుంది. కాబట్టి అజ్ఞాతవాసములో వారు తమ పేర్లను, రూపాలను మార్చుకుంటారు. ధర్మరాజు కంకుబట్టుగా రాజుకు మానసిక ఉల్లాసము, శాస్త్రాలను చర్చలు చేసేవాడిగా నియమింపబడతాడు. భీముడు వలుడిగా, వంటవాడిగా విరాట్ రాజు వద్ద నియమింపబడతాడు. అర్జునుడు బృహన్నలగా సంగీత నృత్య శాస్త్రాలను అంతఃపుర కన్యలకు నేర్పించేవాడుగా ఉంటాడు. నకులుడు దామగ్రంథిగా, అశ్వక శిక్షకుడిగా నియమింపబడతాడు. సహదేవుడు తంత్రీపాలకుడిగా, గో సంరక్షణ. ద్రౌపదీదేవి మాలినిగా, విరాట్ అంతఃపురంలో రాణి సుదేష్ణ వద్ద సేవకురాలిగా నియమింపబడుతుంది. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయువన్ ఛానల్ను.